ఈ వీడియో చూస్తున్న అందరికీ ఫిలిం కల్ట్‌కి స్వాగతం. హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'. రివ్యూ చూసే ముందు ఛానల్‌లో 'స్పైడర్ మ్యాన్' రీక్యాప్ వీడియో పెట్టాను. అది కూడా చూడండి. వీడియోలో ఉన్న చాలా పాయింట్స్ మూవీలో కనెక్ట్ అయ్యాయి. ఇంకా రివ్యూలోకి వెళ్దాం. మూవీ ప్లాట్ ఏంటంటే, డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ మీద పదే పదే మిస్టీరియస్ అటాక్స్ జరుగుతుంటాయి. అట్ ది సేమ్ టైం పీటర్ బాడీలో కొన్ని చేంజెస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇంతకీ పీటర్ బాడీలో చేంజెస్ ఎందుకు వస్తున్నాయి? పీటర్ దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? అసలు డిపార్ట్మెంట్ ఆఫ్ డ్యామేజ్ కంట్రోల్ మీద అటాక్ చేస్తుంది ఎవరు? ఆ అటాక్ చేసేవాడికి ఏం కావాలి? ఈ పాయింట్స్ పైనే మూవీ మొత్తం వెళ్తుంది. మూవీ అయితే బాగుంది. మెయిన్గా మూవీ స్టోరీ బాగుంది. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 15 మినిట్స్లోనే స్టోరీలోకి వెళ్ళిపోతుంది. మిస్టీరియస్ క్యారెక్టర్ని స్పైడర్ మ్యాన్ ఎదుర్కొనే సీన్స్ కొత్తగా అనిపించాయి. ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది కాబట్టి ఏం చెప్పను. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఎస్పెషల్లీ క్లైమాక్స్లో ది హ్యాండ్ మెంబర్స్తో ఉండే ఫైట్ బాగుంది. యాజ్ యూజువల్ అందరి పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. విజువల్స్ కూడా బాగున్నాయి. కానీ ఎంజేతో వచ్చే కొన్ని సీన్స్ నాకైతే అంత వర్కౌట్ అవ్వలేదు. హల్క్ రోల్కి కూడా ఇంకొంచెం స్కోప్ ఉంటే బాగుండు. కొన్ని క్యామియోస్ ఉన్నాయి. మార్వెల్ మూవీస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఆ క్యామియోస్ అర్థమవుతాయి. ఈ మూవీకి మేము ఇచ్చే రేటింగ్ 3/5. ఇట్స్ ఎ గుడ్ మూవీ, థియేటర్ వర్త్. అండ్ కుదిరితే మూవీ మంచి స్క్రీన్లో చూడండి. 2D అయినా పర్లేదు. సో ఇదే అండి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ. ఈ రివ్యూ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మూవీ చూసిన వాళ్ళు మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.